నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గౌరీదేవి సంబరాలు అంబరానంటాయి. గ్రామ పురవీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ కోలాహలంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని బాణాసంచా కోలాటాల మధ్య ఘనంగా నిర్వహించారు. గౌరీ ఉత్సవాలలో భాగంగా భరతనాట్యం, డీజే స్టెప్పులతో డీజే డాన్సులు మరియు సాంఘిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కనువిందుగా ఉండే విధంగా సాంఘిక కార్యక్రమాలను గౌరీదేవి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. వరుపుల సత్యప్రభారాజ గారికి మరి మన ఊరి తరపున మన వీధి తరపున అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. నమస్కారం. ఈరోజు రంగరంగ వైభవంగా మన గౌరీ అమ్మవారి మహోత్సవం అంటే అత్తింటి వారి నుంచి అమ్మగారింటికాడి నుంచి అత్తింటికి సాగనంపే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌర్నీలు మన ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీ సత్యప్రభ రాజయ్య గారికి మరీ కృతజ్ఞతలు అండి. మేడం గారికి బిజీ షెడ్యూల్ ఉన్న మన యూత్ వారు పిలిచిన కారణంగా రావడం అయింది. వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అమ్మ భరతనాట్యం మేడం గారు, టీచర్ గారు ఎక్కడ? భరతనాట్యం టీచర్ గారు రండి, పైకి రండమ్మా. మన ఊరికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఎప్పుడా అని ఎదురు చూస్తూ మన శాసనసభ్యుల వారు మన ఊరి ఈ గ్రామ అభివృద్ధి కూడా అన్ని విధాలుగానే అభివృద్ధి సంక్షేమం కూడా తప్పకుండా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా ముఖ్యంగా ఈ కమిటీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరీ పార్వతి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.